Hi, good afternoon, officers. How are you all? I hope everyone is doing fine. So, మంచిగా రివిజన్స్ చేస్తారా? చేయాలి. నాకేం చెప్తున్నాను, ఫిల్టర్ అవుట్, select the most important points, try to create as many questions as possible, and that makes your day very easy. So, keeping that in mind, let's start today's important points from Hindu newspaper. Major international relations and little bit of war zones and little bit of economic effects today. So let's move ahead. What are the important topics? Israel Houthi missile attack. Airport దగ్గర attack చేశారు. So 6 మంది చనిపోయారు. So therefore it is important for global economy. India's Arctic outlook, a very very important article. Futuristic article this is. So keeping that in mind, very important article. Decline of official development assistance ODA. This is related to all the FDIs and all the money which comes for welfare services from outside the country. So foreign aid to the country and how it impacts the politics of the country. So it's also a very important analysis topic. And India is looking for partners, not preachers. Highlight Jaishankar's article in the sense that the article majorly talks about how Jaishankar is telling the whole world we require partners but not preachers. So it's a very important topic. And finally, the fact sheet. So these are the topics that we're going to discuss today. So let's move on. Let's have a quick one. Israel Houthi missile attack. మీకు ఆల్రెడీ స్టోరీ మీకు తెలిసిందే ఆల్రెడీ. సో ఇజ్రాయెల్, పాలెస్టైన్, వి ఆల్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ 2 స్టేట్ నేషన్. ఇద్దరికి కొంచెం కొంచెం చేస్తే హ్యాపీగా ఉండొచ్చు కదా అని. బట్ సిన్స్ ఇస్ అ రిలీజియస్ ల్యాండ్, ఏమవుతుందంటే ఎవరి కాళ్ళు ఒప్పుకోవట్లేదు. దానివల్ల గ్లోబల్ ఎకానమీ మొత్తం కూడా హర్ట్ అవుతుంది. సో రీసెంట్గా ఇక్కడ చూడండి, ఇక్కడ యెమెన్, ఇది ఇక్కడ ఇరాన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ ఫ్రమ్ దట్ సైడ్, వీళ్ళు ఏం చేశారు? దిస్ గ్రూప్ ఈజ్ సపోర్టెడ్ బై ఇరాన్ ఫండమెంటల్, ద హౌతీ గ్రూప్. హౌతీస్ అంటారు. ద హౌతీ గ్రూప్ దిస్ ఈజ్ యాక్చువల్లీ బ్యాక్డ్ అప్ బై ఇరాన్. సో వీళ్ళు ఏం చేశారు? ఇక్కడి నుంచి సీప్గా ఇజ్రాయెల్ మీద ఒక మంచి ఎయిర్ మిసైల్ అటాక్ చేయడం జరిగింది, వెరీ క్లోజ్ టు ద ఎయిర్పోర్ట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దట్, ఈ బెన్ గౌరన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర దెర్ ఇస్ ఆల్సో కెనాల్. సో దట్ కెనాల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, జాగ్రత్తగా చూడండి ఒకసారి. బెన్ గౌరియన్ కెనాల్ ఇస్ ఆల్సో దేర్. సో ఇది మన గాజా స్ట్రిప్, గాజా స్ట్రిప్. సో మీకు తెలిసింది ఆల్రెడీ లాట్ ఆఫ్ వార్ ఇస్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ అటాక్ చేయడం వల్ల ఇజ్రాయెల్ ఇస్ నాట్ కీపింగ్ క్వైట్. ఇజ్రాయెల్ ఇస్ బ్యాక్డ్ బై ది యుఎస్ ఆల్సో. సో కీపింగ్ దిస్ స్టోరీ లైన్, ఆల్రెడీ మనకి ముగ్గురు గ్రూప్స్ ఉన్నారు బేసిక్గా. వన్ ఈజ్ ఇజ్రాయెల్, పాలెస్టైన్స్ అండ్ నౌ హౌతీస్. ఈ ముగ్గురు మధ్యన ఘర్షణ ఈస్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ దిస్ రీజన్ విచ్ ఇస్ వెస్ట్ ఏషియా రీజన్. సో వెస్ట్ ఏషియా రీజన్లో ఏమవుతుందంటే సూయజ్ కెనాల్ అండ్ ద రెడ్ సీ. సో ఇక్కడ యుఎస్ రీసెంట్గా ఒక బ్యూటిఫుల్ చెప్పింది. ఏం చెప్పిందంటే ఇక్కడ ఒక డెజర్ట్ ఉంటుంది అన్నమాట. సో ఈ డెజర్ట్ నుంచి కొట్టుకుంటూ వచ్చేస్తే డైరెక్ట్గా ఈ యాక్సెస్ దొరికేస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా షిప్స్, వరల్డ్ ట్రేడ్ చాలా జరుగుతూ ఉంటుంది ఆ స్ట్రిప్లో. దేర్ఫోర్ ఎకానమీ ఆఫ్ ద హోల్ గ్లోబ్ అండ్ ఆల్ ద రీజన్స్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ ద వార్. ఆయిల్ ప్రైస్ ఒకటేసారి పైకి లేవడం, టపడప పడిపోవడం, దిస్ స్పైక్స్ ఆర్ హ్యాపెనింగ్ అండ్ దట్ ఈస్ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫర్ ద ఎకానమీస్ త్రూ అవుట్ ద వరల్డ్. సో ఆ పరంగా దిస్ ఇష్యూ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ ఏషియా యాజ్ వెల్ యాజ్ యుఎస్. సో కీపింగ్ దాట్ ఇన్ మైండ్, 6 people గాట్ ఇంజర్డ్, గ్రౌండ్ ట్రాన్స్పోర్ట్ టెంపరరీ సాల్టెడ్. ఒక హైపర్సోనిక్ మిసైల్ వదిలారు. సో హౌతీ రెబల్స్, అసలు ఈ హౌతీస్ ఎవరు? దే ఆర్ ఇరాన్ బ్యాక్డ్ రెబల్ గ్రూప్ ఇన్ యెమెన్, launching missiles and drones at Israel since the Gaza war began. Claim to support Palestinians and oppose Israeli actions in Gaza. So వాళ్ళ టర్ఫ్ ఏంటిది? గాజాకి సపోర్ట్ చేసి వాళ్ళు మెల్లగా గాజా స్ట్రిప్ని వాళ్ళలోకి తీసుకుందామని వాళ్ళ ప్లాన్. సో ఎవరి ప్లాన్ వాళ్ళదే దాంట్లో. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో హౌ డిడ్ ఇజ్రాయెల్ రియాక్ట్ టు ఇట్? ప్రామిస్డ్ ఒక మల్టీ ఫేస్డ్ హార్ష్ రెస్పాన్స్ ఇస్తాము అని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్పడం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పాడంటే 7 times రిటాలియేషన్ చేస్తామని చెప్పారు. 7 times, 7 సార్లు.
నువ్వు ఒక్కలు చంపితే మేము ఎగురు చంపుతాం రా నాయనా అని చెప్పేసి వీళ్ళది. సో మెల్లగా మిలిటరీ బిల్డప్ ఇస్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇజ్రాయెల్ కాల్డ్ అప్ థౌసండ్స్ ఆఫ్ రిజర్విస్ట్స్. సో ద హోల్ స్టోరీ లైన్ ఫర్ దిస్ ఇస్ యెమెనిస్ నుంచి హౌతీ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. సో ఇజ్రాయెల్ సెడ్ 7 times ఎఫెక్ట్. సో ఎవ్రీవన్ ఈస్ ట్రైంగ్ టు సెటిల్ ద ఇష్యూ బికాస్ ఇట్స్ నాట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన వార్ కాదు, ఎప్పటి నుంచో తరతరాలుగా నడుస్తున్న వార్ ఇది. సో ఇక్కడ ఇదేమో జూ సెంట్రిక్, ఇదేమో పాలస్టైన్ సెంట్రిక్, వీళ్ళేమో రెబెల్ అవుట్ఫిట్. సో దట్ ఈస్ ద హోల్ గేమ్ ఫర్ దిస్. సో ఇది స్టార్ట్ అయిన 2023లో, ఇప్పటివరకు నడుస్తున్న 2 ఏళ్ళ నుంచి నడుస్తున్నది ఈ గోల. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, సో లెట్స్ లుక్ ఎట్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ దిస్. మేజర్ కంటెన్షన్ ఏంటంటే ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్. సో మెయిన్స్ లో మనకి ప్రాక్సీ వార్ మీద ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రాక్సీ వార్స్ ఆర్ నాట్ రియల్ వార్స్, బట్ వార్స్ విచ్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు హ్యాపెన్ ఆర్ ద వరల్డ్ థింగ్స్ దే విల్ హ్యాపెన్. ఇప్పుడు World War III వస్తుందని చాలా మంది ఊహించారు మధ్యలో. సో అట్లనే దీస్ ప్రాక్సీ వార్స్ ఆర్ వార్స్ ఫండమెంటలీ టు అడ్జస్ట్ ద గ్లోబ్, ద పాలిటిక్స్ అండ్ ద ఎకానమీ, అండ్ మంచి డీల్స్ తీసుకోవడానికి ఈ ప్రాక్సీ వార్ స్టార్ట్ చేస్తారు. దేర్ ఫార్ వెరీ ఇంపార్టెంట్, అది మెయిన్స్ కి చాలా ఇంపార్టెంట్. సో ఇరాన్ కి ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు గొడవలు చాలా హ్యూజ్ గా జరుగుతున్నాయి కాబట్టి మిడిల్ ఈస్ట్ ఈస్ బికమింగ్ అ మల్టీ ఫ్రంట్ కాన్ఫ్లిక్ట్ జోన్. గాజాలో హమాస్, లెబనాన్లో హెజ్బుల్లా అండ్ యమాన్ హౌతీ, వీళ్ళు ముగ్గురు సోషల్ గ్రూప్స్ కొట్లాడుకోవడం వల్ల మొత్తం ఆ రీజన్ అంతా కూడా మొత్తం డిస్టర్బ్ అవుతుంది కంప్లీట్ గా. సో దానివల్ల మనకి ఇండియాకి ఏం ఎఫెక్ట్ అయింది, ఎయిర్ ఇండియా డైవర్టెడ్ ద ఫ్లైట్స్ బికాస్ ఎయిర్ ఇండియానే కాదు చాలా కంట్రీస్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్ డైవర్షన్స్, లాట్ ఆఫ్ థింగ్స్, అండ్ దానివల్ల ఎయిర్ ఇండస్ట్రీకి చాలా చాలా దెబ్బతింటుంది. సో దట్ ఇస్ అ హోల్ గేమ్. సో గ్లోబల్ గా ఏం ఇంపాక్ట్ జరుగుతుంది, సివిల్ ఏవియేషన్ రిస్క్, కాన్ఫ్లిక్ట్ జోన్స్ అరైజెస్, ఆయిల్ ప్రైసెస్ స్పైక్ అయితే డ్యూ టు హ్యూమన్ స్ట్రాటజిక్ లొకేషన్ నియర్ షిప్పింగ్ లింక్స్. సో ఆయిల్ తీసుకెళ్తున్న షిప్స్ అందరినీ వీళ్ళు టార్గెట్ చేస్తే ఆయిల్స్ రెడ్యూస్ అయిపోతాయి. సో ఆయిల్ విల్ బికమ్ అ రేర్ థింగ్, దేర్ ఫోర్ ప్రైజెస్ ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాయి. తర్వాత మనమే కొనుక్కోవాలి, అంటే మన ట్యాక్స్ పేర్ పైసలు మళ్ళీ పెట్టాలి. సో ఇట్ బికమ్స్ వెరీ కాస్ట్లీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. గ్లోబల్ పవర్స్ ఆర్ వెరీ వరీడ్, హైలైట్స్ ఆఫ్ హైపర్సానిక్ మిసైల్ టెక్నాలజీ. దీని మీద ఒక ఫిల్మ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ హైపర్సానిక్ మిసైల్ టెక్నాలజీ? ఇండియాకి ఓవరాల్ గా ఈ ఇష్యూ వల్ల ఇండియాకి ఏంటి ప్రాబ్లమ్స్? ఎయిర్ ఇండియా డైవర్ట్ చేశారు. ఇండియా హ్యాస్ స్ట్రాంగ్ టైస్ విత్ బోత్ ఇజ్రాయెల్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్. ఇద్దరితో మనకి అవసరాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ ఏమో డిఫెన్స్, ఇంకా అగ్రికల్చర్ లో మనకి చాలా చాలా అవసరాలు ఉన్నాయి, డిఫెన్స్ అండ్ అగ్రికల్చర్. ఇరాన్ తో ఏమో ఆయిల్ అండ్ కనెక్టివిటీ. సో బోత్ ద రీజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. Therefore, India has to take the responsibility of playing a brother role, which it is already doing, trying to set Iran as well as Israel ఇద్దరిని బ్యాలెన్స్ లో పెట్టుకోవాలి. అండ్ అక్కడ ఉన్న రీజన్ లో ఉన్న యాక్సెస్ అండ్ మినరల్స్ మన దానికి మంచి డీల్ స్ట్రైక్ చేసుకునే కాన్సెప్ట్ మనకి ఇండియాకు ఉంది. బట్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా, అంటే ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళ జాగ్రత్తలు మనం చూసుకోవాలి, అండ్ ఫ్లైట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి, అండ్ ఫైనలీ యూ హ్యావ్ టు మెయింటైన్ న్యూట్రల్ రోల్. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీరు ఇందాక చూసినట్టుగా ఇఫ్ యూ అబ్జర్వ్, లుక్ ఎట్ దట్ జోన్, వీళ్ళు ఇక్కడ నుంచి అటాక్, ఇదంతా డిస్టర్బ్, ఇది మేజర్, ఇట్స్ ఆల్ అన్ ఎకనామిక్ సెంట్రిక్ రీజన్. ఎందుకంటే షిప్స్, ఫ్లైట్స్, చాలా ట్రేడ్ జరుగుతూ ఉంటుంది ఈ రీజన్ లో. ఇది ఒక్కసారి డిస్టర్బ్ అవడం వల్ల ఈ మొత్తం రీజన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. వీళ్ళు డిస్టర్బ్ అయితే ఫైనల్ గా మనం డిస్టర్బ్ కావాలి. సో అట్లా చూసుకోకుండా యూ హ్యావ్ టు కీప్ ఇట్ వెరీ వెరీ కేర్ఫుల్లీ. సో మూవింగ్ ఆన్, ప్రాబుల్ మెయిన్స్ క్వశ్చన్ ఏం రాస్తుంది అంటే ప్రాక్సీ వార్స్ మీద క్వశ్చన్ రావచ్చు. డిస్కస్ దర్ ఇంపాక్ట్ ఆన్ రీజనల్ స్టెబిలిటీ విత్ రెఫరెన్స్ టు వెస్ట్ ఏషియా. సో వెస్ట్ ఏషియా సేఫ్ గా ఉంది అంటే మన బిజినెస్ అండ్ ఎకానమీస్, ఎందుకంటే ఇండియా ఇస్ గ్రోయింగ్ కాబట్టి వి రిక్వైర్ లాట్ ఆఫ్ రీసోర్సెస్. చాలా రీసోర్సెస్ యూక్రెయిన్, వెస్ట్ ఏషియాలో చాలా దొరుకుతాయి. అండ్ ఇండియా ఇస్ బిల్డింగ్ అ వెరీ గుడ్ రిలేషన్ విత్ ఆల్ ద రీజన్స్ ఆఫ్ ద వరల్డ్, అట్లానే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ కూడా. సో ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ జరిగిందంటే ఫైనల్ గా ఇండైరెక్ట్ గా మన ఎకానమీ మీద, మన జనం మీద ఎఫెక్ట్ పడుతుంది. అలా పడకుండా మనం నీట్ గా కాపాడుకోవాలి. దట్ ఈస్ అ హోల్ గేమ్. ఓకే, మూవింగ్ ఆన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఈస్ ఇండియాస్ ఆర్టిక్ అవుట్లుక్. ఆర్టిక్ రీజన్ లో చాలా మంది మిలిటరైజేషన్ జరుగుతుంది. సో లాట్ ఆఫ్ కంట్రీస్, యుఎస్ కానీ, రష్యా కానీ, ఫిన్లాండ్ కానీ, నార్డిక్ రీజన్స్ అంటారు. నార్డిక్ రీజన్స్, నార్డిక్ స్టేట్స్ ఆర్ నార్డిక్ రీజన్స్ లైక్ ఫిన్లాండ్, గ్రీన్లాండ్ ఒకటి, తర్వాత దేర్ ఆర్ ఫైవ్ ఫండమెంటల్ స్టేట్స్ విచ్ ఆర్ నార్డిక్ స్టేట్స్. ఆ స్టేట్స్, ఆ రీజన్ అంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫైన్స్ అంటారన్నమాట నేను ఇన్ సింపుల్ టర్మ్స్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్? జియో పాలిటిక్స్ ఏంటి? ఆర్టిక్ షిఫ్టింగ్ ఫ్రమ్ కోఆపరేషన్ టు మిలిటరీ అండ్ జియో పొలిటికల్ రైవల్రీ. సో హ్యాపీగా కోఆపరేషన్ గా ఉండాల్సినది ఫైనల్ మిలిటరీ ఇంకా జియో పొలిటికల్
ఇష్యూ కింద తయారవుతుంది ఈవెన్ ఇన్ దట్ రీజన్. సో మేజర్ ప్లేయర్స్ ఎవరు? రష్యా, చైనా, యుఎస్ఏ, నార్డిక్ కంట్రీస్. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. మనకి మేజర్గా ఈ రీజన్స్ బేసిక్గా ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ, సో మనకి ఈ నార్డిక్ కంట్రీస్ ని దేర్ ఆర్ ఫైవ్ కంట్రీస్. సో సింపుల్ వే టు రిమెంబర్ ఇట్ ఇస్ FINDS, ఫైన్స్ అని పెట్టుకోండి. ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, డెన్మార్క్ అండ్ స్విట్జర్లాండ్. సో దీని ఫైన్స్ FINDS. దీస్ ఆర్ ఆల్ ద నార్డిక్, ఈ నార్డిక్ కంట్రీస్ అన్ని కూడా ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే అండ్ స్వీడన్. సో దీస్ ఆర్ ఆల్ ద నార్డిక్ స్టేట్స్. ఇవి కాకుండా మనకి గ్రీన్లాండ్ కూడా అప్పుడప్పుడు మధ్యలో వస్తూ ఉంటుంది, ఎందుకంటే బౌండరీ రీజన్స్ కాబట్టి ఆల్ దీస్ రీజన్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్టిక్ రీజన్స్. సో ఎందుకు ఈ ఇష్యూ అంటే క్లైమేట్ చేంజ్ విల్ ఓపెన్ న్యూ ట్రేడ్ రూట్స్, ఎస్పెషల్లీ నార్థర్న్ సీ రూట్ NSR. సో దట్ ఈస్ హైలైట్ పాయింట్. ఈ రూట్ లో కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎనీ కంట్రీకి బిజినెస్ కావాలంటే ఎయిర్వే, వాటర్ వేస్, ల్యాండ్ వేస్. సో ఇప్పుడు మనం కనుక్కునేవన్నీ కూడా వాటర్ వేస్ లో ఎక్కువ షిప్మెంట్ చేద్దాం యాజ్ వెల్ యాజ్ ఎయిర్వేస్ చేద్దామని పాయింట్. సో ద న్యూ ట్రేడ్ రూట్ గురించి అందరు కొట్లాడుకుంటున్నారు బేసిక్గా, దట్ ఈస్ అ హోల్ గేమ్. సో మిలిటరైజేషన్ అండ్ స్ట్రాటజిక్ అసెట్స్ ఏమనంటే ఒక మిలిటరీ బేస్, ఆర్టిక్ స్టేట్స్ అన్ని కూడా మిలిటరీ బేస్ లాగా తయారవుతున్నాయి. 2019లో యుఎస్ఏ వాంటెడ్ టు పర్చేస్ గ్రీన్లాండ్, ఆ మొత్తం కంట్రీని కొందాం అంటే, ఎందుకంటే వాళ్ళ ఎకనామిక్ క్రైసిస్ లోకి వెళ్ళిపోయారు కంప్లీట్ గా, వాళ్ళ వాల్యూ డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ భయంకరంగా అయిపోయింది. సో అప్పుడు యుఎస్ ఏం చేద్దాం అనుకుంటే 19లో గ్రీన్లాండ్ మొత్తం యుఎస్ స్టేట్ కింద మార్చేసుకుందాం, కొనేసుకుందాం, అసలు కంట్రీనే కొనేసుకుందాం అని వాళ్ళ ప్లాన్స్ లో యుఎస్ లో ఉండే. సో దట్ వాజ్ అ స్ట్రాటజిక్ మూవ్. సో దీనివల్ల ఏమైపోయింది, యుఎస్ఏ దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తే ఖచ్చితంగా చైనా వాడు కూడా దిగుతాడు. సో చైనా ఆర్టిక్ ప్రెసెన్స్ పెట్టుకుందామని డ్యూయల్ యూస్ ఫర్ బోత్ సివిల్ as well as స్ట్రాటజిక్ యాక్టివిటీస్ కి పనికొస్తారు. సో లుక్ ఎట్ ద జియో పాలిటిక్స్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్. ఆల్ కొట్లాడుకుంటున్నారు, మిలిటరీ బేసెస్ తయారు చేస్తున్నారు. యుఎస్ ఏమో గ్రీన్లాండ్ కొనేద్దాం అనుకుంది, యుఎస్ ఏమైనా చేయంగానే చైనాకి ట్రిగర్ అవుతుంది. సో మనం కూడా దిగుదాం రాబోయే దీంట్లో. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్, బికాస్ యుఎస్ చైనా ఏమైనా చేస్తున్నారంటే ఫైనల్ గా ఇండియా షుడ్ టేక్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. దట్ ఈస్ అ హోల్ గేమ్. సో క్లైమేట్ చేంజ్ అండ్ ట్రేడ్, ఆర్టిక్ ఐస్ మెల్ట్ అయిందంటే కొత్త కొత్త షిప్పింగ్ లేన్స్ వస్తాయి. దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హావ్ టు మెన్షన్. దిస్ NSR, North Sea Route, could reduce Europe-Asia travel time. That is the whole thing. So time తక్కువ ఏంటంటే ఎక్కువ బిజినెస్ చేయొచ్చు. దట్ ఈస్ ద హోల్ థింగ్. అండ్ హిమాలయన్ థర్డ్ పోల్ మిరర్స్ ఆర్టిక్ చేంజెస్ ఎఫెక్టింగ్ ఇండియన్ మాన్సూన్స్ అండ్ వాటర్ సెక్యూరిటీ. సో అక్కడ ఆ థర్డ్ పోల్ దగ్గర మనకి ఏమైనా చేంజ్ పడ్డది అనుకో, మన మాన్సూన్ ఎఫెక్ట్ అయితే మన జనం ఎఫెక్ట్ అవుతారు. సో ఫైనల్లీ వీ విల్ బి అండర్ బిగ్ లాస్. సో దట్ ఈస్ ద హోల్ గేమ్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ మీరు జాగ్రత్తగా చూడండి. దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. సో వాట్ ఈస్ ద ఫ్యూచర్ స్ట్రాటజీ, సమ్మరీస్, కాన్సెప్ట్స్ అన్ని ఆ ఆర్టికల్ నుంచి లాగాము. దీస్ ఆర్ ఆల్ ద మేజర్ థింగ్స్. ఒకసారి హ్యావ్ అ గ్లాన్స్. See, since you are just starting the preparation, don't get into too much of details. Just try to understand the concepts and try to link the concepts. మనం ఆ విధంగా మనం ప్రిపేర్ కావాలి. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, లెట్స్ మూవ్ ఆన్. ఇండియాస్ కరెంట్ ఆర్టిక్ పొజిషన్ ఏముంది? సైంటిఫిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఫోకస్. ఇండియాస్ 2022 ఆర్టిక్ పాలసీ, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? క్లైమేట్ రీసెర్చ్ చేయడానికి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ చేయడానికి చాలా పనికొస్తుంది. మనకి రీసెర్చ్ బేస్ ఇక్కడ స్వాల్బార్డ్ దగ్గర ఉంది. And India is still in observer state. India position is observer. Implies it is not a member yet. Observer status మాత్రమే ఉంది. India is in observer status. Observer status. It is not a member yet. Arctic Council లో. So we just observe and finally we will be given at some point of time we will have to take the membership. What is the strategic gap ఇక్కడ? Geostrategic and maritime engagement కి మనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది దాంట్లో. దానివల్ల ఇంకోటి ఏంటంటే నో స్ట్రాంగ్ పాలసీ ఫర్ ఆర్క్టిక్ ఇన్వాల్వ్మెంట్ అది. సో ఏదైనా మనం ఇండియాలో చేయాలంటే పాలసీ రావాలి,
పాలసీ లా అవ్వాలి, దెన్ వీ కెన్ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ థింగ్స్. సో నో స్ట్రాంగ్ పాలసీ ఫర్ ఆర్టిక్ రీజన్. సో దట్ ఈస్ అ హోల్ థింగ్. సో ఇండియాస్ కరెంట్ రీసెర్చ్ ఒకసారి చూడండి జాగ్రత్తగా, కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, మూవింగ్ ఆన్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఫర్ ఇండియా? ఇండియో పెసిఫిక్ విజన్ కి థ్రెట్, సో డౌన్ఫాల్. దట్ సీ రూట్స్ మే అండర్మైన్ అంటే తగ్గించడం ఇండియన్ ఓషన్ డామినెన్స్. ఇండియా ఇప్పటి వరకు ఇండియన్ ఓషన్ డామినెన్స్ ఉంది కాబట్టి మనకి అందరూ మన మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక్కసారి అక్కడి నుంచి రూట్ స్టార్ట్ అయిందంటే ఇండియన్ డామినెన్స్ తగ్గిపోతుంది. అండ్ మన ఇనిషియేటివ్స్ ఆఫ్ సాగర్ అండ్ ఐపీఓ ఇనిషియేటివ్స్ చాలా చాలా దెబ్బతినే ఛాన్స్ ఉంది. సో మీరేం చేయాలంటే సాగర్ అండ్ ఐపీఓ ఇనిషియేటివ్స్, వాట్ ఆర్ దోస్ ఇనిషియేటివ్స్, మనకి ఎట్లా జియో పొలిటిక్స్ లో మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ ట్రేడ్ కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దేర్ ఇస్ అ హెవీ ఛాన్స్ ఆఫ్ అ ప్రిలిమ్స్ క్వశ్చన్ కమింగ్ ఫ్రమ్ దిస్. China Russia nexus. Russia China Arctic strategy adds to the pressure to India's maritime security. So that is a major problem. Ippudu India is a good friend of Russia, Russia is a good friend of India, that is fine, but Russia takes care of itself. So a communist country, a socialist country eppudaina sare friends kavachu. So dani valla China Russia relation strategic ties will add pressure to India's maritime security. Nordic countries distrust. India's relations with Russia, వీళ్ళకి నార్డిక్ కంట్రీస్ ఇందాక చెప్పాను కదా, ఫైన్స్, FINDS, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, డెన్మార్క్ యాజ్ వెల్ as స్వీడన్. ఈ ఫైన్స్ కంట్రీస్ కి రష్యా మీద నమ్మకం లేదు. దేర్ ఫోర్ ఇండియా అండ్ రష్యా ఫ్రెండ్స్ కాబట్టి మన మీద కూడా డౌట్ వస్తుంది వాళ్ళకి. సో దట్ ఈస్ ద అనదర్ థింగ్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ మైండ్. సో రష్యాతో క్లోజ్ అయితే వీళ్ళు భయపడతారు, రష్యాతో మన రిలేషన్స్ తరతరాలుగా ఉంది కాబట్టి మనం జాగ్రత్త పడాలి. సో వీ షుడ్ ప్లే అ వెరీ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఫర్ దిస్ రీజన్. So this is the whole game of this particular topic. So moving on, India ఏం చేయాలి? పాలసీని రియలైన్ చేయాలి. సైన్స్ ఇంకా స్ట్రాటజిక్, ఎకనామిక్ as well as డిఫెన్స్ ఆస్పెక్ట్స్ కూడా ఇండియా చూడడం మొదలెట్టాలి. స్ట్రక్చరల్ స్ట్రెంథనింగ్, క్రియేట్ ఆర్టిక్ ఫోకస్ డెస్క్స్ ఇన్ ఫారెన్ as well as డిఫెన్స్ మినిస్టర్స్. కొత్త డిపార్ట్మెంట్స్ లాగా తయారు చేసుకుని ఎక్స్క్లూజివ్ గా ఆర్టిక్ జోన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. స్మార్ట్ డిప్లొమసీ చేయాలి. ఆర్టిక్ స్టేట్స్ అంటే ఫైన్స్ తో డ్యూయల్ యూజ్ టెక్నాలజీస్ మీద మనం ఒక మంచి పాయింట్ పెట్టచ్చు. మెయిన్స్ లో ఒక వన్ వెరీ గుడ్ పాయింట్. రెస్పెక్ట్ ఆర్టిక్ ఇండిజినియస్ కమ్యూనిటీస్ ని మనం రెస్పెక్ట్ చేయాలి. దిస్ ఇస్ కల్చరల్ యాంగిల్. సో దిస్ ఇస్ టెక్ యాంగిల్ ఒకటి, ఇదేమో కల్చరల్ యాంగిల్ ఒకటి. అండ్ ఫైనలీ ఆర్టిక్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్స్ మీద మన టెక్నాలజీ వాడాలి. సో దిస్ బికమ్స్ అ డిప్లొమాటిక్ యాంగిల్. ఈ 3 యాంగిల్స్ లో మనము మెయిన్స్ ఆన్సర్ రాస్తే చాలా ఈజీగా మార్క్స్ వస్తాయి మనకి. సో దీస్ ఆర్ ద యాక్షన్ ప్లాన్స్ దట్ వీ హ్యావ్ టు కీప్ ఫర్ ఆర్టిక్ కౌన్సిల్. మూవింగ్ ఆన్, వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియాస్ ఫ్యూచర్? ఫస్ట్, ఆర్టిక్ మిలిటరైజేషన్ చేయడం వల్ల స్ట్రాటజిక్ డిఫెన్స్ రీకాలిబ్రేషన్ జరుగుతుంది. వయబిలిటీ థ్రెటన్స్ ఇండియన్ ఓషన్ రిలవెన్స్, దానివల్ల ఒక పెద్ద ప్రాబ్లం. ఇది ఒక పాజిటివ్, ఇది ఒక నెగటివ్. రష్యా చైనా పోలార్ స్ట్రాటజీ వల్ల ఇండియాకి రిస్క్ ఉంటుంది. దేర్ ఫోర్ దిస్ ఆల్సో అనదర్ నెగటివ్ పాయింట్ బట్ వీ హ్యావ్ టు ఇంపాక్ట్. సో చేంజింగ్ క్లైమాటిక్ డైనమిక్స్ ఎఫెక్ట్స్ గ్లేషియర్ మెల్ట్, దానివల్ల మన మాన్సూన్స్, వాటర్ సెక్యూరిటీ దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అనదర్ నెగటివ్ పాయింట్. సో దీస్ ఆర్ ద థింగ్స్ కరెంట్లీ అన్ని నెగటివ్ ఉన్నాయి. మెల్లమెల్లగా డిప్లొమసీతో అవన్నీ పాజిటివ్ కింద మార్చుకోవాలి. సో దట్ ఈస్ ద హోల్ గేమ్ దట్ వీ హావ్ టు ప్లే. మూవింగ్ ఆన్, అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ఫ్రమ్ ప్లౌస్ టు ప్యానల్స్ అనే టాపిక్ వచ్చింది. ఇట్స్ అ సోలార్ పవర్డ్ ఫ్యూచర్ ఫర్ ఫార్మర్స్. సో నిన్ననే మనం ఫార్మర్స్ వాళ్ళని ఎట్లా చేయాలి, టెక్నాలజీ ఎట్లా చేయాలి, డిజిటల్ డివైడ్ ఎట్లా తగ్గించాలి అవన్నీ మనం డిస్కస్ చేసాం. అట్లానే రెన్యూబుల్ ఎనర్జీని వాళ్ళ వరకు ఈజీగా వచ్చేటట్టు మనం ప్లాన్ చేసుకోవాలి. మేజర్ టాపిక్ ఈస్ ఆగ్రో ఫోటో వోల్టాయిక్స్, APVs. దిస్ ఇస్ ద హైలైట్ పాయింట్. ఇట్స్ అ బ్లెండ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ విత్ అగ్రికల్చర్. ఈ రెండు కాంబినేషన్ ఇది, అందుకే అగ్రి ఫోటో వోల్టాయిక్స్. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ ఎనేబుల్స్ డ్యూయల్ ల్యాండ్ యూస్. ఫస్ట్ ల్యాండ్ యూజ్ ఏంటంటే ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై జర్మన్ సైంటిస్ట్స్. 2 టైప్స్ ఉంటుంది దీంట్లో. ఒకటేమో ఇంటర్స్పేస్ ఓరియంటేషన్, దట్ మీన్స్ క్రాప్స్ గ్రోన్ బిట్వీన్ ద సోలార్ ప్యానల్ రోల్స్, అదొక పాయింట్. ఓవర్ హెడ్ సిల్టెడ్ ఓరియంటేషన్. దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ టైప్స్ అనేది క్రాప్స్ గ్రోన్ బినీత్. సో ఒకటేమో సోలార్ ప్యానల్స్ మధ్యన గ్రో అయ్యేది, ఇంకోటేమో సోలార్ ప్యానల్స్ కింద బిలో ద సోలార్ ప్యానల్స్. అంటే ఒక 3D ఫిగర్ ఇట్లా గీస్తే ఇది ల్యాండ్ అనుకుంటే ఇక్కడ చెట్లు పెంచుతారు అన్నమాట. సో హీట్ వస్తూ ఉంటుంది. ఈ ఫోటోసింథసిస్ ఫైనల్ రిక్వైర్స్ హీట్, దట్ ఈస్ సన్ రేస్ పడాలి. సో C6H12O6 గ్లూకోజ్ ప్రొడక్షన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ జరగాలంటే వినండి.
సో ఒకటేమో బిట్వీన్ ద రోస్, ఇంకోటేమో బినెత్ ద ప్యానల్స్, రెండు పెట్టుకోవాలి. ఆ కేస్ స్టడీ ఇన్ ఢిల్లీ జరిగింది. రివీల్డ్ ద ఫార్మర్ బూస్టెడ్ ఇన్కమ్ ఫ్రమ్ 41,000 టు రూపీస్ 1 lakh. సో 41,000 రూపీస్ నుంచి 41,000 నుంచి his income became 1.5 lakhs. Very beautiful return of interest from this particular panels. So interest based orientation, that is between rows. Overhead tilted orientation is under the panels. Agriculture and solar energy రెండు మిక్స్ చేసి ఈ అగ్రి ఫోటో వోల్టాయిక్స్ APVs అంటారు వాటిని. ఈ బ్లెండ్ చేసి అగ్రికల్చర్ ఫార్మర్స్ కి బెనిఫిట్ చేయడానికి మనకి స్ట్రాటజీస్ కావాలి. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, agri photovoltaic cells, what is the features of it? Dual use energy in agriculture, crop compatibility, best with shade loving crops like potato, tomato, turmeric. మూడు కూడా జనరల్ పబ్లిక్, ఇండియన్ పబ్లిక్ కి చాలా చాలా ఇంపార్టెంట్. దేర్ ఫోర్ షేడ్ లవింగ్ క్రాప్స్, ఇవన్నీ ఎక్కువ హీట్ రాకూడదు, కొంచెం షేడ్ లో పెట్టాలి వాటిని, అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఇంటర్ స్పేస్, ఒకటి ఓవర్ హెడ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ అగ్రో ఫోటోవోల్టాయిక్స్. రెగ్యులేషన్స్ ఏమున్నాయంటే, జపాన్ మీద రెగ్యులేషన్స్ ఏంటంటే ప్యానల్ షుడ్ బి గ్రేటర్ దెన్ 2 meters హై. ఇది ఒక కండిషన్ మనం మెయింటైన్ చేయాలి. రిమూవబుల్ స్ట్రక్చర్స్, దట్ ఈస్ అడ్వాంటేజ్. మ్యాక్స్ 20% క్రాప్ ఈల్డ్ లాస్. సో మాక్సిమం లాస్ 20% అవ్వచ్చు జపాన్ లో. జర్మనీలో సిమిలర్ థింగ్ నడుస్తుంది. 66% ఆఫ్ ద ఒరిజినల్ క్రాప్ ఈల్డ్ మస్ట్ బి మెయింటైన్ అండ్ మాక్సిమం 50% ఆఫ్ వేరబుల్ ల్యాండ్స్ లాస్. సో దీస్ ఆర్ ద ఇంటర్నేషనల్ రెగ్యులేషన్స్ which have been focused from Japan as well as Russia. So India is also taking up this mission. So keeping that in mind, it's a very very important article. నెక్స్ట్ ఇండియన్ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే, స్మాల్ ల్యాండ్ హోల్డింగ్స్ మీద స్టార్ట్ చేద్దామని ప్లాన్. లెస్ దెన్ 2 hectares. ఆల్రెడీ 250 APVs టు గ్రో గ్రేప్స్, ఇంకా సిట్రస్ లెమన్. సో ప్రిలిమ్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది దీనికి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఏపీవీ క్యాపెక్స్ ఇస్ ఓన్లీ 11% కాస్టెడ్ దెన్ రెగ్యులర్ సోలార్ ప్లాంట్స్. 1 megawatt solar plant is about 2.7 crores over 5 acres. మనకి పిఎం కుసుమ్ స్కీమ్ కి చాలా చాలా పనికొస్తుంది. సో 3.04 per unit ఇది కాస్ట్, 15-year payback. 4.52 per unit అయితే 4 years లో కట్టేచ్చు మనము. సో దిస్ ఈస్ ద స్టాటిస్టిక్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఏపీవీ బిజినెస్. అది కాకుండా ఇండియాలో పాలసీ ఏం కావాలంటే, ల్యాక్స్ డెడికేటెడ్ ఏపీవీ పాలసీ లేదు మనకి. సో వీ హావ్ టు పుట్ ఇట్. పిఎం కుసుమ్ స్కీమ్ కింద ఇంక్లూడ్ చేసుకుని నాబార్డ్ సపోర్ట్ తో ఇట్లాంటివన్నీ మనం చేసుకుంటే ఎకనామిక్ ఇన్సెంటివ్ వస్తుంది, ఫార్మర్ సెంట్రిక్ ఫ్రేమ్వర్క్, ఈ రెండు కూడా మనకి అడ్వాంటేజ్ అవుతాయి, ప్లస్ అవుతాయి. సో మెయిన్స్ ఆన్సర్ కి మనకి చాలా బాగా పనికొస్తుంది. అండ్ ఫైనలీ పిఎం కుసుమ్ స్కీమ్ విచ్ ఇస్ అట్ రాజస్థాన్, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు యూజింగ్ దట్ ఏపీవీస్. సో దట్స్ ద హోల్ గేమ్ ఫర్ టుడే. మూవింగ్ ఆన్, what are the probable prelims questions from this? Agri photovoltaics primary aims to what? It is a dual thing, so enable dual use of land for farming and solar energy. Direct question. Which of the following is about DIN spec 9? ఇదంతా డెన్మార్క్, మనం జర్మనీలో చూసాం ఇదంతా. సో ఇట్ రిక్వైర్స్ మెయింటెనెన్స్ ఆఫ్ 66% ఆఫ్ అగ్రికల్చర్ yield. ఇది కుదిరితేనే మనకి ఈ రెండు హిట్ అవుతాయి. సో దీస్ ఆర్ ద 2 important questions that can pop up for your prelims. Moving on, మెయిన్స్ క్వశ్చన్ ఏం రావచ్చు, డిస్కస్ ద పొటెన్షియల్ ఆఫ్ అగ్రివోల్టాయిక్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ఫార్మర్ ఇన్కమ్. ఆల్రెడీ మనకి రియల్ టైమ్ సిచ్యువేషన్ ఆఫ్ ఇండియన్ ఫార్మర్ మూవింగ్ ఫ్రమ్ 41,000 to 1.5 lakhs అది ఉంది. పాలసీ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ వాట్ ఆర్ ద యాక్సెప్టబుల్ మెజర్స్ ఒకటి, గ్యాప్స్ ఒకటి. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ కెన్ థింక్ ఫర్ యువర్ మెయిన్స్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, లెట్స్ మూవ్ ఆన్. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఇస్ డిక్లైన్ ఆఫ్ అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. ఇదేంటంటే ఫారెన్ నుంచి వచ్చే డబ్బులు ఇండియాలో ఎస్పెషల్లీ ఫర్ ఎన్జిఓ యాక్టివిటీస్ ని ఎన్హాన్స్ చేయడానికి మనం బయట నుంచి బాగా డబ్బులు తెచ్చుకుంటాం. కానీ దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంటే మనల్ని ఇండైరెక్ట్ గా కంట్రోల్ చేస్తారు. సో కంట్రోల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, గవర్నమెంట్ కి పెద్ద ప్రాబ్లం అంటే, గవర్నమెంట్ కి పాపులేషన్ చూసుకోవాలి, చాలా పనులు ఉంటాయి. ఎన్జిఓస్ కి ఇవ్వకూడదని కాదు, బట్ ఎన్జిఓస్ కి ఇచ్చేంత డబ్బు మన దగ్గర ఉండాలి. లేకపోవడం వల్ల అట్లాంటి యాక్టివిటీస్ చేయడానికి బయట నుంచి డబ్బులు తీసుకుంటూ ఇండైరెక్ట్ గా వీళ్ళు ఎఫెక్ట్ కాకూడదని మనకు పాలసీ చేంజెస్ తీసుకొచ్చి మనం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సో ఇండియాస్ రిలయన్స్ ఆన్ ఫారెన్ ఎయిడ్ has sharply decreased. చాలా తగ్గింది since 1970s, especially after 1990. ఇంపాక్ట్ ఏమవుతుందంటే, ఫారెన్ ఎయిడ్ ఇస్ నౌ ఇన్సిగ్నిఫికెంట్, అంటే పెద్దగా యూస్ఫుల్ కాదు ఫర్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. జిఎన్పికి మనకు పెద్దగా ఫారెన్ ఎయిడ్ రావట్లేదు, పెద్ద అంటే ఇట్స్ నాట్ యూస్ఫుల్ ఫర్ ఇంక్రీజింగ్ ఆఫ్ జిఎన్పి అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్, మార్కింగ్ అ షిఫ్ట్ టువర్డ్స్ ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్. ఆత్మ నిర్భర్ భారత్ మొత్తం అంతా మనమే సెల్ఫ్ రిలయంట్ అవుతున్నాం కాబట్టి, ఈ ఎక్స్టర్నల్ ఎయిడ్ తీసుకుని ఇబ్బంది పడే కంటే మనమే ఏదో ఒకటి చేద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. బట్ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్, రైజ్ ఆఫ్ ఎఫ్డిఐ ఓవర్ ఎయిడ్ కాన్సెప్ట్. ఇండియా నౌ ప్రయారిటైజ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాదర్ దాన్ ఫారెన్ ఎయిడ్.
ఎందుకు? మనకి గ్లోబల్ ట్రేడ్ పార్ట్నర్షిప్స్ ఉన్నాయి కాబట్టి. దానివల్ల ఏమవుతుందంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఇండియాస్ ఆస్పిరేషన్ టు బి అ గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌస్ కావాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి, కానీ వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే అది తప్పుతుంది. దేర్ ఫోర్ అది ప్రాబ్లం అవుతుంది. అండ్ ష్రింకింగ్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ టు ఎన్జిఓ కాన్సెప్ట్. సో స్ట్రింజెంట్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చారు, ఎస్పెషల్ ఇన్ FCRA, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్. దీస్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ లో ఎవరైనా గుర్తుపెట్టుకొని, ఎవరైనా బిజినెస్ చేసినప్పుడు మంచి మానవత్వం, దట్స్ ఆల్ ఫైన్. బట్ బయట నుంచి వచ్చే ఎవరైనా సరే డబ్బులు మన దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నారంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదా మన పాలసీని కంట్రోల్ చేయడానికి తయారు చేస్తారు, లేదా మనల్ని కంట్రోల్ చేయడానికి తయారు చేస్తారు. సో నో వన్ గివ్స్ ఫర్ ఫ్రీ. ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ, ఇన్ బిజినెస్ there is no permanent friend, there is no permanent enemy, only profit is important. So if someone is giving money, that means they are expecting something from us, and that always creates a danger, and we have seen that right from our time of independence. ఎప్పుడైతే మనం డబ్బులు తీసుకున్నామో వేరే వాళ్ళ దగ్గర నుంచి, ఇండైరెక్ట్ గా మన కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టినట్టు. సో అది మన గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దానివల్ల ఎన్జిఓస్ కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. ఎన్జిఓస్ ఫేస్ ఫైనాన్షియల్ స్ట్రెయిన్, రెడ్యూసింగ్ ద రోల్ ఇన్ అడ్వకేసీ. ఎన్జిఓస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఏమైనా సీరియస్ ఇష్యూస్ ఉంటే అడ్వకేసీ చేస్తారు, సోషల్ సర్వీసెస్ చేస్తారు, అండ్ డెమోక్రటిక్ వాచ్ డాగ్స్ లాగా మనకి చాలా చాలా పనికొస్తారు ఎన్జిఓస్. సో వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువ అయిపోవడం వల్ల అడ్వకేసీ తగ్గిపోయింది, సోషల్ సర్వీసెస్ తగ్గిపోయినాయి, అండ్ ఫైనల్లీ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ లెస్ ఆఫ్ మనీ. బట్ ఫ్రమ్ అ గ్రేటర్ యాంగిల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, FDIs ఎంత ఎక్కువ వస్తే, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, కానీ ఫారెన్ ఎయిడ్ తీసుకుంటే డబ్బులు తీసుకుని మనం ఇంట్రెస్ట్ కట్టేసి వాళ్ళకి ప్రాఫిట్ ఇస్తాం, కానీ ఈ డబ్బులు ఇండైరెక్ట్ గా మన ఎకానమీని కానీ మన పాలసీ మేకింగ్ కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ వాట్ ద గవర్నమెంట్ ఇస్ ఎక్స్పెక్టింగ్. గవర్నమెంట్ వాంట్స్ కంప్లీట్ సావర్నిటీ. మీ డబ్బులు వద్దురాబాయ్, మేము చూసుకోగలుగుతామని ఇండైరెక్ట్ గా చెప్తున్నాం. సో ఈ ప్రాసెస్ లో కొంచెం ఎన్జిఓస్ చాలా కొంచెం ఇబ్బందులు పడుతున్నాయి. సో దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఫర్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్ షిఫ్ట్ ఫర్ ఫారెన్ పాలసీ. India's growing stature, political ideologies have led Western nations to no longer see India as an aid dependent. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, సో వాళ్ళకి ఇప్పుడు డబ్బులు అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. ఇట్ రీషేప్స్ ఇండియా సాఫ్ట్ పవర్ డిప్లొమసీ ఫ్రమ్ రెసిపియంట్ టు డోనర్. మనం ఒకప్పుడు డబ్బులు తీసుకున్నాము, ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాము. సో కర్టైల్మెంట్ ఆఫ్ సర్టన్ ఫారెన్ డోనర్స్ కాన్సెప్ట్. ద గవర్నమెంట్ హ్యాస్ బ్లాక్డ్ ఫండ్స్ ఫ్రమ్ సర్టన్ ఫౌండేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సోరోస్ అనే ఫౌండేషన్. ఎందుకంటే దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద డొమెస్టిక్ అఫైర్స్. మన ఫ్యామిలీ విషయాలు వేరే వాళ్ళు డీల్ చేస్తున్నారు, నచ్చదు కదా, అందుకే బ్లాక్ చేసి పడేస్తున్నారు. దానివల్ల ఇట్ రేజెస్ ద క్వశ్చన్స్ ఆన్ బ్యాలెన్సింగ్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డెమోక్రటిక్ ఓపెనెస్ ఇన్ ఫారెన్ సివిల్ సొసైటీ కొలాబరేషన్స్. దట్ ఈస్ ఇష్యూ. మనం ఫారెనర్స్ తో డీల్ చేసినప్పుడు వాళ్ళు ఇస్తున్నప్పుడు తీసుకోకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మన భయం, కానీ ఇండియా ఇస్ రైజింగ్ పవర్ కాబట్టి అంత పెద్ద ఫరక్ పడదు. హిస్టారికల్ డిపెండెన్స్ చేసుకుని 1955 to 65 లో మనము చాలా ఎయిడ్ డిపెండెన్సీ ఉండే, మోస్ట్లీ త్రూ వెస్టర్న్ ఎయిడ్. సో దానివల్ల ఏమైపోయింది, పోస్ట్ ఇండిపెండెంట్ గా దే హ్యావ్ క్రియేటెడ్ lot of troubles. Therefore we decided we no longer wanted such kind of pillar on modern Indian economy మీద ఎట్లాంటి ఇన్ఫ్లుయెన్స్ పడకూడదని గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ గా అండర్ FCRA, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేటరీ యాక్ట్. సో దిస్ హోల్ కాన్సెప్ట్ ఇస్ FCRA, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ యాక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈసారి ఖచ్చితంగా మనకు మెయిన్స్ కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కీప్ దట్ ఇన్ మైండ్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ దాని కింద వస్తుంది. సో మూవింగ్ ఆన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇస్ Mr. Jaishankar, the most biggest diplomat right now. సూపర్ ఆయన. అసలు ఇండియా అని ఎవరైనా అంటే అసలు దగ్గరు. సో పంచుల మీద పంచులు ఇస్తూ ఉంటారు. సో రీసెంట్గా ఎవరో కథలు పడితే, చూడు నాకు కావాల్సింది పార్ట్నర్స్, టీచర్స్ కాదు, నాకు అడ్వైజ్ చేయాల్సిన అవసరం లేదు, కుదిరితే బిజినెస్ చేయని చెప్పారు ఇండైరెక్ట్గా. సో దట్ ఇష్యూ ఇస్ ద హోల్ పాయింట్. India reasserts its independent foreign policy by rejecting Western ideological pressure and advocating pragmatic partnership aligned with national interest. The whole game is that. So strategic autonomy reassert. India emphasizes its right to shape foreign relations. ఫారెన్ వాళ్ళు మనల్ని షేప్ చేయడం చెప్పడం కాదు, మనమే వాళ్ళ ఫారెన్ పాలసీని మనం రీషేప్ చేయాలి. అంటే ఫారెన్ పాలసీ మనకు నచ్చినట్టుగా, మనకి ప్రాఫిటబుల్ గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో వెస్టర్న్ ఎక్స్పెక్టేషన్స్ ని కంప్లీట్ గా తొక్కిపడేశారు. నెక్స్ట్, రష్యాస్ రియలిజం అండ్ ఆయిల్ డిప్లొమసీ. దట్ ఈస్ ద హోల్ పాయింట్ ఇక్కడ. Despite global pressure, India continues Russian crude imports. ఈ రష్యా నుంచి ఏమైనా తీసుకుంటే వాళ్ళతో డీల్ చేస్తే US వాళ్ళకి EU వాళ్ళకి అంతా నొప్పే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ముంగట చేస్తుండే, వాళ్ళకి వడకపోయేటప్పటికి ఇండియా ఇప్పుడు చేస్తుంటే వాళ్ళ కోపం వస్తుంది. ఎట్లయితుంది మనకి, మన కంట్రీ గురించి మనమే చూసుకోవాలి. సో రష్యా నుంచి మనం ఎక్కడా తగ్గట్లేదు. సో రష్యన్ క్రూడ్ ఇంపోర్ట్స్, ఎసర్టింగ్ ఎకనామిక్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ మనకి ఇంపార్టెంట్, అండ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఈ రెండు స్కీమ్స్ మీద రష్యా మీద నుంచి మనం పాజిటివ్ లుక్స్ తీసుకోవాలి. వెస్టర్న్ డిప్లొమసీ ఏమంటుందంటే, జయశంకర్ క్రిటిసైజెస్ వెస్ట్ అప్రోచ్ టు రష్యా యూక్రెయిన్ వార్.
డిటాచ్ ఫ్రమ్ రియలిజం అండ్ ఎక్స్క్లూడింగ్ రష్యా. సో జయశంకర్ గారు డైరెక్ట్గా అన్నారు, నువ్వు తీసుకోవాల్సిన టైంలో మంచిగా తీసుకున్నావు, ఇప్పుడు ఏం తీసుకుంటే నువ్వు నొప్పి వస్తుందా? అవన్నీ కుదరవు. రష్యా మాకు లాంగ్ టైం ఫ్రెండ్, మాది ఓకే, మీదే, మీరు కొట్లాడుకుని చావని నాకు సంబంధం లేదు. మేము చేయాల్సిన రష్యా డీల్స్ మేము చేసుకుంటాం, వెస్టర్న్ మీతో చేయాల్సిన డీల్స్ మీతో చేసుకుంటాం. బట్ ఫైనల్గా ఎవరితో చేసినా సరే మాకు చాలా బెనిఫిట్ కావాలి అని జయశంకర్ చాలా గట్టిగా చెప్పడం జరిగింది. సో మూవింగ్ ఆన్, అమెరికా రియలిజం వర్సెస్ ఐడియాలజికల్ అలైన్మెంట్. ఇండియా సీక్స్ మ్యూచువల్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఎంగేజ్మెంట్ విత్ యుఎస్, నాట్ ఆన్ ఐడియాలజికల్ బట్ సివిలైజేషనల్ అలైన్మెంట్. సో యుఎస్ని ఎక్కువ కథలకు, యూ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ ఇంటర్నల్ అఫేర్స్, మేము చేయాల్సింది మాకు తెలిసి ఇండైరెక్ట్గా గట్టిగా చెప్పేసింది ఒకటేసారి. మనకు కావాల్సింది పార్ట్నర్స్, ప్రీచర్లు కాదు బాబు. సో క్లియర్ రిబుక్ టు యూరోపియన్ నేషన్స్ preaching morality while ignoring their own practices, calls for reciprocity in diplomacy. నువ్వు మాత్రం డీల్స్ చేసుకోవచ్చు, మాకు మాత్రం కథలు చెప్తున్నావు, అవన్నీ కాదు, మేము డీల్స్ చేస్తాము, కుదిరితే మేము కూడా మీకు ప్రీచింగ్ ఇస్తాము, సో మీరందరూ తగ్గండి అని చెప్పి డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో డిప్లొమాటిక్ కర్టసీ నాట్ ఆల్వేస్ రెసిప్రోకేట్. ఇండియా రిమైన్స్ న్యూట్రల్ ఇన్ కాన్ఫ్లిక్ట్స్. ఎగ్జాంపుల్ యూక్రెయిన్లో కూడా మనం ఏం చేసినాము, రష్యా దగ్గర ఇన్వాల్వ్ కాలేదు, యూక్రెయిన్ కావాల్సిన సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేసాము, హెల్త్ మెడికల్ ఎయిడ్ చాలా ప్రొవైడ్ చేసాము. సో మనం అట్లానే బ్యాలెన్స్ చేసుకున్నాం. సో బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్స్టెండెడ్ ద సేమ్ కర్టసీ బై గ్లోబల్ పవర్స్. సో ఈ కంప్లైంట్ చేసేవాళ్ళు నేటో కానీ, EU కానీ, US కానీ అందరు యూక్రెయిన్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి అక్కడ మినరల్స్ చూపిద్దామని ప్లాన్ చేసినారు. రష్యాకు మనం సపోర్ట్ చేయగానే మొత్తం అందరూ నువ్వు ఇట్లా చేయాలి, మీ అంతా పీస్ఫుల్ కంట్రీ అన్నారు, మరి ఇట్లా ఏం చేస్తున్నారు అంటే ఒకటే చెప్పినారు, ఎవరు సావరెట్ ఇగో ఎవరు ఫ్యామిలీ మ్యాటర్లో మేము ఇన్వాల్వ్ కాంబాయి, మా ఫ్యామిలీ మ్యాటర్ ఏమైనా డిస్టర్బ్ అయితే అప్పుడు మేము మాట్లాడతాము. ఫస్ట్ పాయింట్, మేము ఎవరిని కొట్లాడమని ఎవరిని చెప్పలేదు, కొట్లాడదని కూడా చెప్పట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కొట్లాడుకున్నారు. యూక్రెయిన్ కావాల్సిన సపోర్ట్ మేము ఇచ్చాము, రష్యా కావాల్సిన సపోర్ట్ మేము ఇస్తున్నా పోతున్నాం. ఇండియా డిస్టర్బ్ కానంత వరకు వీ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ ఎనీథింగ్ అని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. మీరేమో అన్ని విషయాల్లో గెలుపుతారు, కానీ యూక్రెయిన్ విషయంలో మీరందరూ ఏం చేసినారు, ఏం బీకినారు, మీరంతా ఇండైరెక్ట్గా గట్టిగా ఇచ్చేసినారు ఒకసారి. దట్ ఈస్ ద హోల్ గేమ్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, అనాలిసిస్ పాయింట్ చూడండి. స్ట్రాటజిక్ ఎకానమీ, ఫ్రీడమ్ టు మేక్ సావరిన్ ఫారెన్ పాలసీ. సావరినిటీ అని ఆల్రెడీ చెప్పాను, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ఇంటర్నల్ మ్యాటర్స్ ఆఫ్ ఎనీ కంట్రీ. సో మా పాలసీ మేము చేసుకుంటాం. మనకి రష్యన్ ఆయిల్తో పని ఉంది, ఎందుకంటే మనకి ఎనర్జీ సెక్యూరిటీ కావాలి. సో రష్యా ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో రియలిజం ఏంటంటే డిప్లొసివ్ బేస్డ్ ప్రాక్టికల్ ఇంట్రెస్ట్ బట్ నాట్ ఐడియాలజీ కాదు, మనకు కావాల్సింది ప్రాక్టికల్ ఇంట్రెస్ట్ కావాలి. మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. అట్ ద సేమ్ టైం ఇండియాస్ యూనిక్ డిప్లొమాటిక్ ఐడెంటిటీ కూడా ఎక్కడ తగ్గకుండా మాపకుండా మనం చూసుకోవాలి. ఎస్పెషల్లీ బికాస్ కరెంట్లీ ద వరల్డ్ ఇస్ ఆల్ మల్టీపోలార్ అండ్ గ్లోబల్ సౌత్ లో ఇండియాస్ నేము చాలా 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 పైకి లేవాలి. సో దట్ ఈస్ ద హోల్ గేమ్. సో దిస్ ఇస్ వాట్ ద హోల్ కోర్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్ ఆర్. సో మూవింగ్ ఆన్, దీనివల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటిది? గ్లోబల్ ఇమేజ్ పెరుగుతుంది యాజ్ అ న్యూట్రల్ పవర్. ఆల్వేస్ ఇండియా ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ న్యూట్రాలిటీ అండ్ ఎస్పెషల్లీ ఇట్ విల్ యాక్ట్ లైక్ అ బ్రిడ్జ్ బిట్వీన్ వెస్ట్ యాజ్ వెల్ యాజ్ ద గ్లోబల్ సౌత్. మనకు ఒక ఇండిపెండెంట్, మనదంటూ ఒక ఏరియా కావాలి, మన టెరిటరీ కావాలి. రష్యాతో టైస్ మంచిగా పెంచుకుంటున్నాము, ఎందుకంటే మనకి ఎనర్జీతో పని ఉంటుంది అండ్ డిఫెన్స్, లాంగ్ టర్మ్ డిఫెన్స్ కూడా మనకి చాలా చాలా పనికి వస్తుంది. ఇండియాస్ మల్టీపోలార్ వరల్డ్ విజన్ కౌంటర్స్ యూనిపోలార్, అంటే వెస్ట్ ఈస్ట్ అని కాదు బై, మల్టీపోలార్, వెస్ట్ ఈస్ట్ సౌత్ వెస్ట్ అన్ని పట్టుకుని ఫైనల్గా ఇండియా షుడ్ బికమ్ అ మల్టీపోలార్ వరల్డ్ విజన్ అండ్ వీ షుడ్ లుక్ ఫర్ ఇంక్లూజివ్ గ్లోబల్ గవర్నెన్స్. Enhances energy security posture, security in discounted crude from Russia, directly supports domestic inflation control. Manaki criticizing the Western double standards may strengthen India's negotiating position in global forums. వీళ్ళందరూ చెప్పా కదా ఇదంతా డబుల్ గేమ్ అంతా ఉంటున్నారు. మనకు ఒక మాట చెప్తారు, వేరే మన ఎనిమీస్ కూడా అదే, మన కౌంటర్ పార్ట్స్ కూడా సేమ్ డైలాగ్ చెప్తారు. ఎక్కడ ప్రాఫిట్ ఉంటే అక్కడ లేపేస్తూ ఉంటారు. సో ఈ డబుల్ స్టాండర్డ్స్ మాత్రం ఆడద్దు, ఇది మస్తు విషయం మేము. సో ఈ కథలన్నీ వద్దని డైరెక్ట్గా చెప్పడం జరిగింది. దట్ ఇస్ హోల్ గేమ్. సో మూవింగ్ ఆన్, మనకి వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కమ్ దట్ ఇస్ ఫ్రిక్షన్ డ్యూ టు మిస్ మ్యాచ్ ఇన్ గ్లోబల్ స్ట్రాటజిక్ రోల్స్. అదొకటి ఆల్రెడీ ఇచ్చాడు, 2019లో ఇచ్చారు. 2004లో ఇండియా రష్యా రిలేషన్స్ లో లాంగ్ స్టాండింగ్ స్ట్రాటజిక్ డెప్త్. 2024 ఫిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది, ఆథర్ ఆఫ్ ఇండియా వే డాక్టర్ జయశంకర్, అదొక ఇంపార్టెంట్. 2003లో ఢిల్లీ డిక్లరేషన్ విత్ రష్యా, హిస్టారికల్ ఇండియా రష్యా ఎనర్జీ. ఆల్రెడీ ఇదే టాపిక్ మీద 2019, 2004, 2024, 2003లో questions already added జరిగింది. So this year also you can expect a very good important either prelims or main question from this topic. So moving on, what are the other important fact sheets of today's newspapers? It is not just a collection of Hindu, Indian Express ikkadi nunchi kuda collect chesamu. దాంట్లో మేజర్ పాయింట్స్ ఏంటో చూద్దాం. A tragic stampede annual festival
లైరీదేవి టెంపుల్లో చాలా మంది చనిపోవడం జరిగింది గోవాలో. ఇదేంటంటే మిస్మేనేజ్మెంట్ టాపిక్స్ కింద వస్తుంది. సో 6 మంది చనిపోయారు, 70 ఇంజరీస్ జరిగినాయి, ఎనార్మస్ క్రౌడ్స్ వచ్చారు. సో హాస్టల్ ఎన్వైరన్మెంట్ ఒకటి క్రియేట్ అయింది. సో లైరీదేవి టెంపుల్ ఎక్కడ ఉందో చూడండి, మ్యాప్ పాయింటింగ్ చేయండి. As the most important point, mismanagement with respect to that, you can get a mains question. So that is the first point. Trump's Liberation Day tariff announcements have stirred uncertainty among countries and businesses. సో మనోడు లిబరేషన్ డే అని చెప్పాడు, కానీ ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు, టారిఫ్ పెంచుతున్నాడో తగ్గిస్తున్నాడో తెలియదు. సో జస్ట్ లుక్ ఎట్ సమ్ కంపెనీస్. ఫోక్స్ వ్యాగన్ ఏమో ఇంక్రీజ్ అయింది, లుఫ్తాన్సా కూడా ప్రైస్లు ఇంక్రీజ్ అయినాయి, కార్ల్స్బర్గ్ బియర్ ఫ్యాక్టరీ అది కూడా ఇంక్రీజ్ అయింది, ఎయిడ్రాస్ ఏమో న్యూట్రల్ గా ఉండిపోయింది, అండ్ ఫైనల్లీ ఎలక్ట్రోలక్స్ నెగిటివ్కి వెళ్ళింది, బీపీ బ్రిటిష్ పెట్రోలియం కూడా నెగిటివ్ వెళ్ళింది, అండ్ హెచ్ఎస్బిసి పాజిటివ్ లో వెళ్ళింది. సో వీళ్ళు చేసే దానివల్ల ఆల్ దీస్ కంపెనీస్ గాట్ ఎఫెక్టెడ్ పాజిటివ్ as well as నెగిటివ్. దట్ ఇస్ ద హోల్ థింగ్. నెక్స్ట్ another important star mark point is ICAR 2 genome editor. This can be the new green revolution అని అంటున్నారు. So that could be heralded as a second green revolution in India. So these are all the other important fact sheets of today's newspaper. I hope all of you have understood today's concepts. Please revise as many times as possible, and then try to create your own prelims as well as mains questions. Keep it very simple, draw a little bit of flowcharts, and keep the policy in mind. So keeping that in mind, I hope do a lot of revision in simple terms. Look at the previous videos, try to connect that video and this videos, and look at commonalities. And as I said again, the skill lies in revision, creating prelims questions as well as mains questions for yourself, and that is the journey that you have to do. So have a nice day, take care, thank you, bye-bye.